ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశం అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 1,22,000 మంది స్వయం శక్తి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. భారతదేశం అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ఆయన వెల్లడించారు. ఆకాశవాణిలో ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ 113వ సంచిక ద్వారా ప్రధానమంత్రి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతరిక్ష శాస్త్ర విజ్ఞానం పట్ల యువత ఆకర్షితమవుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా తెలుగు ప్రజలు ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారని నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. भारत इस गौरवपूर्ण उपलब्धि को हासिल करने वाला दुनिया का पहला देश बना। साथियों, देश के युवाओं को स्पेस सेक्टर रिफॉर्म से भी काफी फायदा हुआ है। इसलिए मैंने सोचा कि क्यों न आज मन की बात में स्पेस सेक्टर से जुड़े अपने कुछ युवा साथियों से बात की जाए। मेरे साथ बात करने के लिए स्पेस टेक स्टार्टअप गैलेक्स आई की टीम जुड़ रही है। इन युवाओं के अनुभवों को जानते हैं. అదేవిధంగా ఈ సంవత్సరం హర్ఘర్ తిరంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని, ఆ పిలుపును అందుకుని ఇల్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద ప్రజానీకం జెండాలు ఆవిష్కరించారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాకారానికి కూడా ప్రజలు కలిసి పనిచేయడం ద్వారా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని చాటారని నరేంద్ర మోదీ పేర్కొంటూ हर घर तिरंगा का आयोजन किया जा रहा है. इस मूवमेंट का हिस्सा बनकर 13 से 15 अगस्त तक आप अपने घर पर तिरंगा जरूर फहराएं या उसे अपने घर पर लगाएं. तिरंगा हमें जोड़ता है, हमें देश के लिए कुछ करने के लिए प्रेरित करता है. पिंगली वेंकैया जी की जन्म जयंती होती है, जिन्होंने हमारे राष्ट्रीय ध्वज को डिजाइन किया था. मैं उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूँ. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా శ్రీకాకుళంను తయారు చేస్తామన్నారు. అదేవిధంగా హెచ్ఎల్ నియోజకవర్గంను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1998లో 30 పడకల ఆసుపత్రి నుండి 50 పడకల ఆసుపత్రిగా పెంచారని, 2019లో 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకలుగా పెంచుతున్నామని తెలిపారు. నాబార్డు సహాయంతో 12,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించామని అన్నారు. కొత్త ఆసుపత్రిలో 4 వార్డులు, 1 ఆపరేషన్ థియేటర్ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలో 1,22,000 మంది స్వయం శక్తి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని జలగావ్ నుంచి దేశంలోని అన్ని జిల్లాల మహిళా సమాఖ్యలతో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో విజయనగరం డిఆర్డీఏ సమావేశ మందిరం నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లాలోని మహిళా స్వయం శక్తి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు.
వారికి ప్రత్యేకమైన నిధులు ఇస్తూ జీవనోపాధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా నుంచి 83,291 మందిని లక్షాధికారులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖ మెడ్టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీపీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేసింది. తమ భాగస్వామ్య సంస్థ ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎర్బా ఎండిఎక్స్ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ పేరుతో ఈ కిట్ను అభివృద్ధి చేసింది. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని మెడ్టెక్ సంస్థ ప్రకటించింది. ఈ కిట్కు ఐసీఎంఆర్ సిడిఎస్సిఓ నుండి అత్యవసర అంగీకారం లభించిందని సంస్థ పేర్కొంది. ఆరోగ్య రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్టెక్ సీఈఓ జితేంద్ర శర్మ అన్నారు. 2 వారాల్లో ఈ కిట్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మహిళల అభ్యున్నతి మాటల్లో కాకుండా చేతల్లో చూపాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ప్రతిరూపమే 2023లో ప్రారంభించిన లఖ్పతి దీదీ కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని జల్గావ్ నుంచి నేరుగా మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా గుంటూరు రూరల్ మండలంలోని మహిళా సహాయక సంఘాల ప్రతినిధి మంచాల అశ్విని ఆకాశవాణితో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా తమ సంఘాలు అభివృద్ధి పదంలో పయనిస్తాయని పేర్కొంటూ, బ్యాంక్ లింకేజ్ నుంచి గాని, శ్రీనిధి నుంచి గాని, ఉన్నతి నుంచి గాని ఆడవాళ్లు తీసుకునే లోను వ్యర్థంగా పోకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక జీవనోపాధి ఇవ్వాలని మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఆడవాళ్ల పట్ల మనకి ఎన్నో అభివృద్ధి పథకాలని కల్పిస్తున్నారు. మా గ్రామ సంఘంలో అందరూ ఆడవాళ్లు చాలా వరకు లబ్ధి పొందారు. ప్రధానమంత్రి గారు ఇటువంటి ప్రోగ్రాలు మా ఆడవాళ్ళందరి కోసం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కాగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మహిళా సంఘాలకు 66.14 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ప్రకాశం జిల్లాలోని పొదుపు సంఘాల్లోని మహిళలను లక్షాధికారులను చేయడానికి కార్యాచరణ రూపొందించామని ఆ జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోని ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్, క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టుకు రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు. దరఖాస్తులను సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి పోస్టల్ ద్వారా సెప్టెంబర్ 3వ తేదీలోగా పంపించాలని కోరారు. రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదేవిధంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 122,000 మంది స్వయం శక్తి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.